కోపం, దుఃఖం, జాలి వంటి భావాలు మనసుని ఆవేశించినప్పుడు ఈ భావాలు కలిగితే అవి భావావేశం అవుతాయే కానీ ధర్మం కాదు. ఎందుకంటే ధర్మస్వరూపం బహుసూక్ష్మం. అది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే గోచరిస్తుంది. ఆవేశంలో కాదు. అర్జునుడికి ఒక్కడికే కాదు అందరికీ కూడా తమ స్వధర్మాచరణ సమయంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వడం సామాన్యమే. ఇప్పుడు భావావేశంలో జాలిపడి జారిపడటం జరుగుతుంది. తమలోని బలహీనతలకి గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు యుద్ధభూమికి వచ్చి ఉభయ సేనల మధ్య నిలిచిన తరువాత అహింస గురించి అర్జునుడు మాట్లాడినట్లు ధర్మము, కర్తవ్యము అందరికీ ఒకటిగా ఉండవు. ఎవరికి తగింది వారికి ఉంటుంది. వ్యవసాయదారుడు భూమిని దున్నే సమయంలో క్రిమి కీటకాలు చనిపోతాయి కనుక భూమిని దున్నను, కీటకాలు చనిపోతాయి అనటం వినటానికి ఎంతో బాగున్నా అది అబద్ధమే మాత్రం అవుతుంది. మందు చేదుగా ఉంటుంది, ఇంజెక్షన్ నొప్పి పెడుతుంది. పిల్లలకి ఇవ్వను అని వైద్యుడు అంటే అది జాలిగుండా అనిపించుకోదు కదా. శస్త్రచికిత్సలో దుష్టాంగాన్ని తీసేయటం ధర్మం. అయ్యో వేలు తీసేస్తే కష్టం అనుకొని వదిలేస్తే కాలే తీసేసే పరిస్థితి వస్తుంది. కర్తవ్య నిర్వహణలో గుండె దిటవు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మన కంటికి కొట్టొచ్చినట్లు కనపడినవి కనుక అర్థమవుతాయి. కానీ అనునిత్యం విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు చాలామంది ఇలాగే తమ పనులని సమర్థించుకుంటూ వస్తారు. ఎందుకు చేయలేరు అంటే పోనీలే అని ఊరుకున్నాను అంటారు. వాస్తవం ఏంటంటే చేసే ధైర్యం లేదు, సమర్థత లేదా అంటే కావలసినంత ఉంటుంది. అయితే అవతలి వారు తమకి కావలసిన వారో ఆత్మీయులో ఇంకేదో రకమైన అనుబంధం ఉన్న వారో అయి ఉంటారు. బాగా అందరికీ